హల్లెలూయా. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడంట. మనం అనుకోవచ్చు దేవునికి నేను తెలుసా, దేవుడు అనేవాడు ఉంటే నా పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే తల్లి గర్భములో రూపింపబడక ముందే దేవునికి నీవెవరో తెలుసా అంట. దేవుడే నిన్ను చేసి ఉన్నాడు, దేవుడే నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యంలో దేవుడు మాతో మాట్లాడిన మాట ఇది. హల్లెలూయా. నాతో అక్కతో దేవుడు మాట్లాడినప్పుడు మేము ఇద్దరం కూడా దేవుని సేవకి మేము సమర్పించుకున్నాం. దేవుడు మాతో మాట్లాడినప్పుడు ఈ మాటల ద్వారాగా దేవుడు మమ్మల్ని బలపరిచాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మమ్మల్ని ఎరిగి ఉన్నాడు. పైలు పడక ముందే దేవుడు మమ్మల్ని ప్రతిష్ఠించి ఉన్నాడు. దేవునికి మేమెవరో బాగా తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మమ్మల్ని చేసి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు అంటే దేవుడు మెచ్చే పనులు, దేవునికి నచ్చే పనులు, దేవుని యొక్క ప్రేమని కనపరిచే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి మీరెవరో తెలుసు. దేవుడు నిన్ను చేసి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, ఆయన నీ స్థితిగతులను మార్చేస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి ఐజయా యెషయా గ్రంథము 61 మొదటి వచనం నుంచి 3వ వచనం. చూడండి, ఎవరికి? దేవుని ఎరగని వారు, బీదవాళ్ళు, అంటే దేవుని ఎరగని వారికి దేవుని గురించి చెప్పడానికి దేవుడు నన్ను అభిషేకించింది. దేవుణ్ణి చూపెట్టడానికి, దేవుని యొక్క కార్యాలు జరగడానికి, జరిపించడానికి దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. చెప్పండి, దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది. దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప క్రియలను నెరవేర్చడానికి. హల్లెలూయా. ఇంకా అదేవిధంగా చూడండి, ఎవరిని? అడిగిన వారు. అంటే చూడండి, దుఃఖములో, వేదనలో, శోధనలో, బాధలో, కన్నీళ్ళలో, అప్పులలో, రోగాలతో పీడింపబడుతున్నవారు. ఎవరైతే పీడింపబడుతున్నారో వారిని ఓదార్చడానికి, వారిని విడిపించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. ఎవరి గురించి చేసినట్టు దేవుడు ఆయన చిత్త ప్రకారంగా చెయ్యడానికే. మనమైతే కొంచెం ఎవరికైనా బాధ వచ్చిందంటే డిస్టెన్స్ ఉంటాం. దేవుడు అట్లా కాదు, ఆయన దగ్గరగా ఉండి దేవుని ప్రేమని చూపెట్టేవాడు. హల్లెలూయా. నలిగిన వారిని, చూడండి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, చూడండి, ఏ బంధకములోనైతే ఉన్నారో వారిని విడిపించడానికి దేవుడు అభిషేకించాడు. ఇంకా చదువుతా. చూడండి, దుఃఖములో ఉన్నవారు, దుఃఖాక్రాంతులు అంటే ఎరగని వారు, దేవుణ్ణి తెలియని వారిని విడిపించడానికి. ఇంకా చూడండి, సియోనులో అంటే ఇక్కడ మందిరములో, దేవుని మందిరములో దుఃఖించేవారు ఎంతో మంది వస్తారు కదా మన చర్చ్. హల్లెలూయా. అందరు ఎన్నో బాధలలో పోయిన మన సండే అయితే వారు ఏ బాధలలో వచ్చిందో కూడా దేవుడు బయలుపరచు. అవునా? వారు ఏ సమస్యలలో వచ్చిండ్రు, ఏ బాధలో వచ్చిండ్రు, వాళ్ళకి ఏ దుఃఖం ఉంది, వారికి ఏ ప్రాబ్లంలో వచ్చిండ్రు, వాళ్ళు అసలు ఏమనుకోవాలి వచ్చిండ్రు, దేవుడు బయలుపరిచి చూసిన
దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చడానికి, విడిపించడానికి, ఇంకా చూడండి ఉల్లాసము వస్త్రాలు అంటే ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ఏముంది అంటే ఎవరైతే బాధలు వస్తారో వారితో దేవుడు మాట్లాడటమే కాదు, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారు పోయేటప్పుడు ఎట్లా పోతారు, వచ్చేటప్పుడు ఏమో పిల్లిలాగా వస్తారు, పోయేటప్పుడు ఎట్లా పులిలాగా అయిపోతారు. అమ్మో దేవుడు చేసింది అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూడండి అంటే దిగజారిన పరిస్థితి, ఇక మరణ ఛాయలో చూసిరా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, చాలా క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు ఎంతో మంది. వాళ్ళు ఎట్లా అంటే డాక్టర్లు అన్నారు ఏమని, ఇక చచ్చిపోతారు, ఇక బతకనే. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, అసలు డాక్టర్లు చెప్పిన వాళ్ళు మటుకు వాళ్ళు ఏం కావాలి తెలుసా? ఊరిది అయిపోవాలి. కానీ దేవుడు అట్లా అన్నాడు కదా, ఇక్కడికి వచ్చి ప్రేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు బూడిది కాదు, వాళ్ళు ఎటువంటి దండ చేసుకున్నారంట. ఎటువంటి దండ? ఊదండ. అంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు, సాక్ష్యం చెప్పే రీతిగా, వాళ్ళు సన్మానించే రీతిగా దేవుడు వారిని అభిషేకించుకున్నాడు. ఇంకా చూడండి భారమైంది అంటే భారముతో వస్తారు, భారం అంతా పోయి సులువుగా వెళ్తా ఉంటారు. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు పరిస్థితులు మారుస్తా ఉంటారు. హల్లెలూయా. చూడండి దేవుడు నాటిన చెట్లుగా ఉంటాం. దేవుడు నాటిన చెట్లు ఎప్పుడు ఎండిపోదు. చెప్పండి. మనం అనుకుంటాము అయ్యో నేను బ్రతకనేమో, లేదంటే నేను ఎండిపోతుందేమో, ఈ పరిస్థితి నాకు అనిపిస్తుందేమో, ఈ పరిస్థితిలో నేను మునిగిపోతానేమో. మనుషులు నాటిన చెట్టు ఎప్పుడైనా ఎండిపోతుంది. కానీ దేవుడు నాటిన చెట్టు దేవుడు చెప్పేంత వరకు అది ఫలిస్తూనే ఉంటుంది, అది ఎన్నడూ ఎండిపోదు. హల్లెలూయా. దాని వేర్లు దేవుడి నుంచి సారం పొందుతుంటాయి. దాని వేర్లకు బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. దాన్ని ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. వాటిని ఫలభరితంగా మార్చేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాటిన చెట్టు మనుషులు నాటింది కాదు, దేవుడు నాటింది. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కానీ నువ్వు ఎన్నడూ ఎండిపోవు. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్ 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తరువాత కలగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఉంది ఏంటి? ఆది కాండము నుంచి, అంటే ఆది నుంచి జరిగిన ప్రతి సంగతులు, ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది దేవుని ఆత్మను బట్టి బైబిల్ రాయడం జరిగింది. ఈ బైబిల్లో ఉన్నాయి అన్ని కూడా జరిగిన సాక్ష్యాలు, అద్భుతాలే. సృష్టి ఎట్లా సృష్టింపబడ్డది, దేవుడు ఏ రీతిగా మార్చిండు, ఏ రీతిగా ప్రవక్తలు మాట్లాడారు, ఏ రీతిగా లేఖనాలు నెరవేరబడ్డాయి, ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించిండు, తన బిడ్డల్ని ఏ రీతిగా దేవుడు తప్పిస్తాడు, ఏ రీతిగా విడిపిస్తాడు, ఎటువంటి శత్రువు వస్తే ఏ రీతిగా దేవుడు తప్పిస్తాడు, ఇవే దేవుడు మాట్లాడింది. కాబట్టి నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎంతో మంది మాట్లాడి ఉంటారు. దేవుడు నిన్ను ఇట్లా ఆశీర్వదిస్తాడు, లేదంటే వాగ్దానంతో దేవుడు మాట్లాడి ఉండొచ్చు, దర్శనాలతో నీ గురించి దేవుడు మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి దర్శనమే నీ జీవితంలో నెరవేరుతుంది, కానీ ఎటువంటి అనారోగ్యత, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి అప్పులు, ఎటువంటి భయాలు, ఎటువంటి కీడు నీ జీవితంలోకి రానియడంట. ఏదైతే దేవుడు చెప్పిండో చెప్పిన దాని ప్రకారంగా దేవుడు చేస్తాడు అంతే. హల్లెలూయా. లేఖనము ఎంత నిజమో నీ జీవితంలో దేవుడు చెప్పిన మాటలు కూడా అంతే నిజం. హల్లెలూయా. చదువుదాం ఇంకా. ఆత్మ ఏ కాలము ఎత్తిక
కాలంలో సూచించుచూ వచ్చెను. దాన్ని విచారించి పరిశోధించిరి. చూడండి ఏంటి ఆత్మ చెప్పిన మాటలు. చూడండి యెషయా గ్రంథంలో యేసయ్య పుడతాడని మాట్లాడింది ఎక్కడ? మత్తయి సువార్తలో మనం చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం, మార్కు సువార్తలో చెప్తాం. కాబట్టి ఏ దానికైనా ఒక సమయం అనేది ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మార్పుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడేదో మీతో మీ ద్వారాగా, చూడండి ఈ మాట ఎప్పుడు తెలుసా? 2009లో దేవుడు మాట్లాడాడు. ఈ యొక్క వచనాలు ఇచ్చి దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు మాట్లాడిన తర్వాత నేను ప్రార్థన చేస్తా ఉన్నాం. నాతో దేవుడు 2012లో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ దేవుడితో ఇవి నెరవేర్చు దేవా అని మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు నాడు దేవుడు మమ్మల్ని మేము మాట్లాడిన ప్రకారంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఎవరైతే బంధకంలో ఉన్నారో వారి ఫోన్లోనే క్లీనింగ్ అయిపోయింది. వారి దగ్గరికి అడుగు పెట్టిన వెంటనే అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. ఎవరు నలిగిపోయిన వారి బంధకాలన్నీ మీకు తెలుసా? ఇద్దరు విడాకులు తీసుకొని వాళ్ళు వీళ్ళు ఇద్దరు సపరేట్ అయిపోయారు. మళ్ళీ ఆ అమ్మాయి మీటింగ్కి వచ్చి మీటింగ్ లో ఆ అమ్మాయి పేరు చేయించుకుంది. ఏమంటారు తెలుసా? నా భర్త నాకు కావాలి అని. మరి నా భర్త నాకు కావాలంటే మరి మీకు విడాకులు ఎట్లా ఇచ్చేసినావు అంటే వాళ్ళు బలవంతం పెట్టిర్రు అనేసి. మరి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నా భర్త నాకు కావాలని కదా ప్రేర్ చేసిన. వాళ్ళ భర్త మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కలుసుకున్నాడు. అది దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఎటువంటి సమస్యలైన అబ్బే బంధకాలు అంటారు, దాన్ని అవిట్నే బంధకాలు అంటారు, అవిట్నే సంఖ్యలు అంటారు. ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో, ఎటువంటి అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడో అదే రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు, అదే రీతిగా అద్భుతాలు చేస్తాడు. చూడండి ఎక్కడైతే నీకు విడుదల ఉందో అక్కడ దేవుని ఎక్కువగా స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తూ దేవుని నువ్వు అడుగుతా ఉంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. చదువుదాం ఇంకా. ఇక్కడ యోహాను సువార్త 14:3 చదువుదాం. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచేయగల, నేనున్న స్థలంలో మీరును ఉండులాగిన, మరలా వచ్చి నా యొక్క ఊళ్ళకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చూడండి మనకు నిరీక్షణ ఉంది ఏంటి? దేవుడు మరలా వస్తాడని. నెక్స్ట్ ఏంటి? దేవునితో పాటు మనం ఉంటామని నమ్ముతున్నాం, బిలీవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? దేవుడు మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. పొజిషన్ ఉంది నీకు. హల్లెలూయా. నీకు ఏం లేదనుకోవద్దు, దేవుడు నీకు అన్ని ఇస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:15 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూడండి దేవుని యొక్క మహిమ వస్తుంది నువ్వు అడిగితే. హల్లెలూయా. మీరు అడగచ్చు ఏమని? దేవా నా పరిస్థితి మార్చేయి, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను ధైర్యపరచు అని నువ్వు అడగొచ్చు. కానీ దేవుడి యొక్క మహిమనే నెరవేరుతుందా? నువ్వు అడిగిన ప్రతిది కూడా దేవుడు మహిమపరచబడ్డానికే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నీ సిచ్యువేషన్ ని దేవుడు మార్చేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి ఏది అడిగినా అంటే చూడండి నా నామములో అంటే ఏంటి? యేసయ్య నామములో నాకు ఇది కావాలి అని నువ్వు అడిగితే నీ జీవితంలో మార్పు నువ్వు చూస్తావు. చూడండి మీరు కూడా ప్రార్థన తెలియదా? అందరికీ తెలుసు. మరి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు, అది లేట్ అవుతుంది. మరి నేను ప్రార్థన చేస్తున్నా, స్పీడ్ ఎందుకు అవుతుంది? అదే అభిషేకం శక్తి. హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అంటే నువ్వు వాడబడడం అంట, మాటికి దేవునితో నువ్వు సంబంధం కలిగి దేవుని నువ్వు అడిగినప్పుడు, నువ్వు దేవునికి సమయం ఇస్తూ దేవుని నువ్వు అడుగుతున్నప్పుడు, ఆయన నామములో ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. ప్రతిదీ దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని యొక్క కార్యాల్లో రుచి చూసి తెలుసుకోవాలి. ఇంకా చదువురా, చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడంట. ఆజ్ఞ అంటే చేయడం, చెప్పింది చేయడం. అలాగే దేవుడు ఏదైతే వివరిస్తాడో వివరించిన దాన్ని నువ్వు చెయ్యడం. దేవుడిని కళలో ఒక మాట చెప్పినాను, నువ్వు దాన్ని చెయ్యడం. దేవుడు నాకు ఈ వారంలో దేవుడు నాతో మాట్లాడాడు కళ ద్వారా. దేవుడు దర్శనముతో దేవుడు మాట్లాడి నాతో మాట్లాడినప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, దేవా నేను చేస్తాను. నేను ఇప్పటికీ దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నా. కానీ ఇంకా దేవుడు అంటున్నాడు ఇంకా మంచి పనులు చేయాలి. అరే ఇంకా మంచి పనులు ఏం చేయాలి దేవా అంటే దేవుడు చెప్తా వచ్చింది నాకు. ఇప్పుడు అది పంచుకోవడానికి సమయం లేదు. కానీ ఆ మంచి పనిని ఎక్కడి నుంచి తెలుసా? ఎస్తేర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడతా. అది అక్కడి నుంచి మొదలు పెడతా. ఇదే వారంలో, ఈ వారంలో నేను అక్కడి నుంచి మొదలు పెడతా. దేవుడు చెప్పింది ఏంటి అంటే ఫ్రూట్స్ వంచమని, ఫ్రూట్స్ వంచాలి. నెక్స్ట్ ఏంటి? కూరగాయలు వంచమని దేవుడు మాట్లాడింది నాతో. కాబట్టి ఏదైతే దేవుడు మాట్లాడిండో మాట్లాడిన పనిని ఎస్తేర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలు. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో బీదవాళ్ళందరినీ కలెక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని క్రియలు ప్రేమతో చూడాలి. నువ్వు దేవుని గురించి చెప్పడం కాదు, బైబిల్ పట్టుకొని మనము చెప్తే ఎవరు వినరు. క్రియ కావాలి కదా. నీలో ప్రేమ ఉంది, ఆయన గొప్పవాడు, ఆయనలో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని నువ్వు క్రియారూపకంగా చూపెడుతున్నప్పుడే అందరిలో మంచి మనస్సాక్షి వస్తుంది, అందరిలో హార్మోన్స్ వస్తుంది, అందరిలో క్షమాపణ లేని వస్తుంది, అందరూ విడిపింపబడతా ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవుడా, అవునయ్యా, మీరు మా పక్షాన ఉండగా మరి మాకు విరోధి ఎవ్వడు లేదయ్యా. మరి అపవాది క్రియలను లయపరిచి బంధించండి, విడిపించండి, విడుదల దయచేయండి. తన మొదలుకొని పాలబరుపు కాకండి, అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి మీరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తండ్రి మీరు వీరిని తప్పించమని ప్రార్థిస్తున్నారు. ప్రతి విషయంలో నుంచి వీరిని తప్పించండి. శరీర సంబంధమైన ప్రతి ఒక్క బలహీనతలు తండ్రి మీరు తీసివేసి తండ్రి నీ కార్యములు, నీ యొక్క అద్భుతాలు తండ్రి మీరు జీవితంలో దయచేయండి. తండ్రి మా పట్ల నీ దర్శనాలు, మీ ప్రణాళిక రూఢిగా మా జీవితంలో నెరవేర్చండి. మన మొదలుకొని పాలం వరకు తాకండి, అభిషేకించండి, ఆశీర్వదించి, దీవించి గొప్ప చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ లార్డ్.